ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. కుటుంబం గురించి మరి మనోహ కుటుంబం గురించి మరి విన్నారు. వారు ఏ విధంగా దీర్ఘకాలము కుటుంబంలో పిల్లలు లేకుండా ఆమె గొడ్రాలుగా ఉండినప్పుడు దేవుడు దర్శనమిచ్చి కారణజన్ముడు సంసోనుకు జన్మనిచ్చినది. మరి ఏ విధంగా ఆ బిడ్డను పెంచాలి అది కూడా దేవుడు బయలుపరిచినాడు. అది నాకు చాలా ఇంప్రెస్ అయినా. ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డను ఏ విధంగా నాజీరు చేయాలి, ప్రత్యేకించాలి, దేవుని కొరకు పెంచాలి, దైవ కార్యాలు చేయాలి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. మరి దాని ప్రకారం వారు ఆ బిడ్డను దేవుని కొరకు పెంచినారు. మనకు దేవుడు అనుగ్రహించిన బిడ్డలను మన చిత్త ప్రకారం మలుచుకుంటాం. అది తప్పు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరుతుంది కాబట్టి దేవుని యొద్ద నుండి మనం అడిగి పొందుకోవాలి. ఈ బిడ్డతో ఏ విధంగా నేను మాట్లాడాలి, ఈ బిడ్డతో నేను ఏ విధంగా ప్రవర్తించాలి. ఎందుకంటే నా ప్రవర్తన ఆ బిడ్డ మీద ఎంతో ప్రభావాన్ని కలిగిస్తుంది. నా పెంపకము బాగులేకుంటే పిల్లలు త్రోవ తప్పుతారు, ఈ లోకంలో కొట్టుకొని పోతారు. ఇవన్నీ తల్లిదండ్రులు గ్రహించాలి. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు. మరి ఇది దేవుడు పెట్టిన వ్యవస్థ అని ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను. ఇట్స్ ఏ థింగ్ దట్ ఈస్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. యూ కెనాట్ నెగ్లెక్ట్ ఇట్. అందుకే కుటుంబం మీద శ్రద్ధ లేని వారు మరి కుటుంబంలో ఉంటే తప్పకుండా ఆ కుటుంబము వారు ఉద్దేశించిన స్థాయికి ఎదగలేకుండా పోతుంది. అదే ఆ తల్లి తండ్రి దేవుని మీద ఆధారపడి దేవుని ఆజ్ఞలను మీరకుండా పరిశుద్ధంగా ఉండి ప్రతిరోజు దేవుని చిత్తాన్ని వెతికి ఏ విధంగా మా బిడ్డల పట్ల మేము వ్యవహరించాలి, ఏ విధంగా మేము వారితో మాట్లాడాలి, ఏ విధమైన మరి కార్యాలు వారి కొరకు మేము చేయాలి అని దేవుని ఆలోచన అడిగితే ప్రతి కుటుంబం కూడా చక్కగా కట్టబడుతుంది. అక్కడ భార్యాభర్తలకు ఐకమత్యం కావాలి. చూడండి, భార్యాభర్త ఏకమనసుగా ఉంటేనే ఆ కార్యం జరుగుతుంది. భర్త ఒక త్రోవ, భార్య ఒక త్రోవ, ఎడ పెడ ఉంటే మీరు సాధించలేరు ఆ కార్యాన్ని. కనుక భార్య అనుసరించుకుంటే భర్త ఆమె కొరకు ప్రార్థన చేయాలి. ఇస్సాకు తన భార్య కొరకు ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. కొన్ని కుటుంబాల్లో స్త్రీలు మరి అనుకూలించరు, ప్రతి మాటకు విరుద్ధంగా పలుకుతారు. అది పిల్లల మీద దుష్ప్రభావము తప్పకుండా కనపరుస్తుంది. విధేయత ఉన్న చోట భార్య ఎప్పుడైతే లోబడుతుందో తప్పకుండా పిల్లలు తండ్రికి లోబడతారు. కానీ ఆ భర్త సరైన మాదిరి లేనప్పుడు భార్య ఏ విధంగా లోబడుతుంది? తాగడానికి తీసుకురా, తినడానికి తీసుకురా, దుబారా ఖర్చు పెట్టంటే ఆ భార్య అన్నిటికీ విధేయురాలైతే ఆ కుటుంబం ఎట్లా పైకి వస్తుంది? అప్పుడు తెలివి కలిగి ఆమె వెనుకుండి జ్ఞానం కలిగి తన నోరు తెరవాలి. జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుందంట. ఎందుకంటే ఆమె ప్రార్థనా పర్రాలు. ఆమె కీడు చూసి ఊరుకోదు. శాపం ఇంటికి వస్తే ఆమె సహించలేదు కాబట్టి ఆమె ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేస్తుంది, కావాల్సిన హెచ్చరికలు భర్తకి ఇస్తుంది, పిల్లలకి ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమంగా కుటుంబాన్ని నడిపించగలుగుతుంది. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను. అదే రీతిగా భర్త చక్కని మార్గంలో ఉన్నాడు. యోబు వలె దైవభయం గలవాడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, మరి యథార్థవంతుడు. అలాగూ చాలా కుటుంబాల్లో ఉంటుంది. భర్త దేవునికి సమీపంగా ఉంటాడు, భార్య అనుకూలించదు. భార్య తన ఇష్టానుసారంగా నడుస్తుంది, దుబారా ఖర్చులు పెడుతుంది, పిల్లల మీద శ్రద్ధ లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, భార్య అన్నప్పుడు
తన భర్తను ప్రేమించాలట, పిల్లలను ప్రేమించాలి. అట్టిదే యోగ్యురాలు, ఉత్తమురాలు. నేను ఈ మధ్యలోనే ఒక హయ్యెస్ట్ టాప్ పోలీస్ అఫీషియల్ గృహం వెళ్ళాల్సి వచ్చింది. నన్ను పిలిచినారు స్పీకర్గా. అక్కడ వెళ్ళినప్పుడు ఆమెకు ట్రిబ్యూట్స్ ఇస్తున్నారు బంధువులందరూ. ఆమె గురించి ఎంత ఉత్తమంగా మాట్లాడుతున్నారంటే నేనే కొన్ని కార్యాలు నేర్చుకున్నాను. ఎందుకంటే నేర్పుకు అంతమంటూ ఉండదు కదా, మనం చనిపోయేంత వరకు నేర్చుకోవాలి, ఊపిరున్నంత వరకు. నేను చాలా కార్యాలు నేర్చుకున్నాను. అంత గొప్ప పోలీస్ అఫీషియల్ సిద్ధం చేసిన తల్లి ఎంత గుణవంతురాలై ఉంటుంది, ఎంత ఉత్తమురాలై ఉంటుంది. ఆమె ఎంత భయభక్తులతో పెంచితే మరి ఆయన సీనియర్ టాప్ అఫీషియల్ అయిపోయినాడు అని నేను ఆలోచిస్తున్నాను. అయితే ఆమె ప్రేమ గలదని, పిల్లల మీద పిచ్చి ప్రేమ ఉందని ఒక బంధువురాలు చెప్తుంది. ఈ సహోదరికి పిచ్చి ప్రేమ పిల్లల మీద. అప్పుడు నేను కూర్చొని అనుకున్నాను, పిల్లల మీద భర్త మీద పిచ్చి ప్రేమ లేకుండా కుటుంబం కట్టబడదు. మీరేమంటారు? పిచ్చి ప్రేమనే ఉండాలి, అంతగా ప్రేమించాలి. లోకంలో ఉన్న దేన్ని కుటుంబానికంటే అధికంగా ప్రేమించకుంటేనే ఆ కుటుంబము చక్కబడుతుంది. దేవుడు ఆమె ప్రార్థనలు వింటాడు. ద్వేషం ఉన్న చోట సాతానుడు ఉంటాడు, ప్రేమ ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ గాడ్, వేర్ ఇస్ హేట్రెడ్ దెర్ ఇస్ సైటన్ వర్కింగ్. కాబట్టి మరి ప్రేమతో సమస్తాన్ని జయించాలి. ఈరోజు ఒక వీడియో క్లిప్పింగ్ చూసినాను. భార్యాభర్తలు విడిపోయినారు, డైవర్స్ కూడా అయిపోయింది. కానీ ఇద్దరు దేవుని బిడ్డలు, దేవుని భయపడతారు కాబట్టి ఆయన పోయి ఇంకో వివాహం కూడా చేసుకున్నాడు. కానీ దేవుని చిత్తం జరిగింది ఆ కుటుంబం పట్ల. ఆ మధ్యలో వచ్చిన స్త్రీ మధ్యలోనే వెళ్ళిపోయింది. మరి ఆయన తిరిగి తన భార్య దగ్గరకు వచ్చినాడు. వారిద్దరికి మళ్ళా వివాహం జరిగింది. దేవుని స్తోత్రం. ఇద్దరు ఎదిగిన పిల్లల కలిగిన వారు. ఈ విధంగా నాకు అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ ఈవిల్. అంటే కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా మరి ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుంది? కప్పేస్తుంది, తవ్వి తీయదు. నువ్వు అప్పుడన్నావు ఇలాగ, ఇప్పుడన్నావు ఇలాగ, నువ్వు నా పెళ్లి సమయంలో ఇలాగ చేసినావు, ఇవన్నీ మరి వ్యర్థమైనవి. అవి నీ కుటుంబాన్ని కట్టలేవు. కాబట్టి జ్ఞానం కలిగి నోరు తెరవాలి. కాబట్టి ఇద్దరికీ బాధ్యత ఉంది, సమంగా ఉంది. యూ కెనాట్ ఓవర్లోడ్ ద ఉమెన్, యూ కెనాట్ ఓవర్లోడ్ ద మ్యాన్. మరి స్త్రీలు సోమరులై మరి అలక్ష్యభావంతో ఉంటే ఆ భర్తలకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కుటుంబం మీద. అది ఆమె దారిపోతుంది, నేను నా దారి, పిల్లలది గోదారి అయిపోతుంది. అందరూ వారి దారిలో వెళ్ళిపోతారు. మరి ఇక్కడ మీరు గమనించాల్సిన ఏంటంటే చక్కగా కట్టబడిన కుటుంబాలు ఏ విధంగా కట్టబడిందని పరిశోధించాలి. వాట్ డిడ్ దే డూ టు అచీవ్ గ్రేట్ హైట్స్? పిల్లలు అంతగా ఉన్నతంగా ఎదగడానికి కారణం ఏంటి? ఉట్టిగానే ఎదుగుతారా? చెట్టు ఎదిగినట్టు నీరు కొద్దిగా ఎరువు పోస్తే గాలి ఇస్తే చెట్లు ఎదుగుతాయి. కానీ అలా కాదు పిల్లలను పెంచడం. పిల్లలను క్రమంలో పెంచడానికి తల్లి బాధ్యత ఉంది, తండ్రి బాధ్యత. ఇంకా దేవుని మార్గంలో నడిపించడం అతి ఉత్తమమైంది. ఎందుకంటే లోకం గతించిపోతుంది. నిత్యరాజ్యానికి వారు వారసులయ్యేంత వరకు ఆ తల్లి కన్నీళ్ళు గారుస్తూనే ఉండాలి. నేను అంటాను, పిల్లలు ఇంకా దారికి రాకుంటే 3 పూటలు నీకు తినడానికి యోగ్యత లేదు. తిని మదించి దేవుని మరిచి పిల్లలను మరిచి బ్రతకకూడదు. కీడు వాకిటనే పొంచి ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఎన్ని ప్రమాదాలు. నేను ఒక స్టాటిస్టిక్స్ చదివినాను. ఇక్కడ చాలామంది యవన పిల్లలు 15 నుండి 29 సంవత్సరాల్లోగా పిల్లలు అకాల మరణాలు పొందుతున్నారంట. దే ఆర్ డయింగ్ ఆఫ్ డిజీజ్, దే ఆర్ డయింగ్ ఆఫ్ యాక్సిడెంట్స్, దే ఆర్ డయింగ్ ఆఫ్ సూసైడ్స్. హఠాత్ మరణాలు, హఠాత్ ప్రమాదాలు, లేని జబ్బులు అన్నమాట. డయాబెటీస్, షుగరు, మరి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా అవడం, కిడ్నీలు పాడు కావడం, సుఖ వ్యాధులు, వెనీరియల్ డిజీజెస్, వీటన్నిటితో యవన పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు మన భారతదేశంలో 6గురిలో 1 ఎఫెక్ట్ అయి చనిపోతున్నారంట, సూసైడ్ చేసుకుంటున్నారంట. అదేంటంటే 19 సంవత్సరాల వయసున్న యవన పాప, చక్కని పాప, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆమె మరి 5 నెలల గర్భవతి, ఎవరు చెప్పలేదంట.
ఒక ఆటో రిక్షా వాడితో పరిచయం అయిపోయి వాడు ఈమెను గర్భవతి చేసినాడు. ఇంటిలో చెప్పలేక, చూడండి ఒక తల్లి ఎంత శ్రద్ధ తీసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను, 5 నెలలు గర్భముని కుమార్తె ధరించేదాకా నీ కన్నులు ఎట్టున్నాయి, పిల్లలను క్రమంగా చూడాలి కదా. ఒక తెలివిగల తల్లి ఎప్పుడు పరీక్షిస్తుంది, ఆడపిల్ల ఎదిగింది, ఋతుక్రమం సరిగ్గా అవుతుందా, నెలకోసారి కరెక్ట్ అవుతుందా అని కూడా చూస్తుంది తెలివిగల తల్లి. అది ఆమె పట్టలేదు కుటుంబంలో. ఆ పిల్ల ఏం చేసిందంటే ఇంట్లో చెప్పకుండా ఊరేసుకుందో మరి ఏదో చనిపోయింది మొత్తానికి, షీఈస్ డెడ్. ఇప్పుడు దానికి కారకుడైన వాడిని బట్టి కొడితే లేక వాడిని జైలు పాలు చేసిన వానికి శిక్ష తప్పదనుకోండి, వాడు చాలా మూర్ఖుడు అంట. ఈ అమాయకమైన పిల్లకి ఏం తెలియదు వాని నేర చరిత్ర. వాడిని ఎంత శిక్ష విధించినా పోయిన పాప తిరిగి వస్తుందా? యవనస్తురాలు 19 సంవత్సరాలు కష్టపడి పెంచినావు, అయిపోయింది. 9 ఏళ్ల పాప క్లాస్ మార్చినారని చెప్పి, సెక్షన్ మార్చినారని చెప్పి ఆ పిల్ల కూడా మరి చనిపోయిందంట, సూసైడ్ కమిట్ చేసిందంట. అంటే ఇలాంటి వార్తలు మీరు చూస్తూనే ఉంటారు. ఒక పాప 10th క్లాస్ పాప కన్న తల్లిని ఏం చేసింది, కడతీర్చింది. చూడు ఎంత ధైర్యం. ఎలాగున్నారు మన పిల్లలు. ప్రతి నెల మొదటి ఆదివారం కుటుంబ ఆరాధన అని తెలుసు మీకు, ఉదయము సాయంకాలం. ఎంతమంది వస్తున్నారు దేవుని యందు భయభక్తులు కలిగి భార్య పిల్లలతో కలిసి మనము పెద్దల మాట విందాం. అనుభవజ్ఞులు మాట్లాడతారు, వారు మా కొరకు ప్రార్థన చేస్తారు. ఏదైనా ఉందా శ్రద్ధ? చూడండి, దేవుడు నిత్యం వ్యాజ్యం ఆడాడు. ఆయన ప్రేమ ఉచితం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు హృదయంలో ఆ ప్రేరణ వచ్చినప్పుడే నడు మన మందిరానికి వెళ్దాం, ప్రార్థన చేయించుకుందాం, బాగుపడదాం, మన పిల్లలు బాగుపడాలి, చెప్పిన ఉపదేశం వినాలి అని శ్రద్ధ కలిగి ఉండాలి. పడిపోవటానికి ముందు ఏం కలుగుతుందంట హృదయంలో? ఒకడు పడిపోవడానికి ముందు, ఒక కుటుంబం కూలడానికి ముందు గర్వం వచ్చేస్తుంది అన్నమాట. గర్వం. వారెవరు మాకు చెప్పడానికి, వీరెవరు మాకు చెప్పడానికి. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, తప్పులుంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, అతిక్రమలు ఉంటే వదిలిపెట్టాలి. అతిక్రమలు దాచిపెడితే నువ్వు దేవుని కనికరం పొందలేవు, వర్ధిల్లవు. దేవుని కనికరం, మనుషుల కనికరం కావాలంటే భయభక్తులతో దేవుని పాదాల దగ్గర అడగాలి. హౌ ఐ షుడ్ బ్రింగ్ అప్ మై చిల్డ్రన్. నువ్వు ఒక తల్లిగా తండ్రిగా మరి నీ ఊపిరినంత వరకు నీ డిజిగ్నేషన్ మారదు కదా. ఉద్యోగం చేస్తే డిజిగ్నేషన్లు మారుతాయి. ఈరోజు క్లర్క్, రేపు ఆఫీసరు, మళ్ళా మరి జనరల్ మేనేజర్ వరకు నువ్వు వెళ్ళొచ్చు. కానీ ఈ డిజిగ్నేషన్కు మార్పే లేదు. బిడ్డ పుట్టిందంటే నువ్వు తల్లివైపోయినావు, బిడ్డ పుట్టిందంటే నువ్వు తల్లివైపోయినావు. నీ కర్తవ్యము, నీ బాధ్యత నీ కొన ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. నాతో ఏకీభవిస్తే చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి నెవర్ డిస్రిగార్డ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మరి ఎలాగూ నేను నా పిల్లలు పెంచాలి? చూడండి, మనోభార్య మరి దే ఆర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద లార్డ్. నాజీరు చేయబడినవాడు, మంగళకత్తి రాకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ప్రత్యేకింపబడినవాడు. ఎలాగూ వారు ఉపదేశింపబడినారో అలాగూ వారు పెంచగలిగినారు. యెషయా 54:13 చదువుతున్నాను. యెషయా 54:13లో మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగు. నాకు తెలియదు, నేను ఉదయం లేచి నా పిల్లలకు ప్రార్థన చేస్తాను, అది నా పెట్టుబడి. నేను ఒక్క దగ్గర ఉన్నాను, నా పిల్లలు మరి ఆ దేశం ఈ దేశంలో ఉన్నారు. నిఖిల్ చెరియానికి ఇప్పుడు ఒక పెద్ద ఉత్తమమైన పోస్ట్ వచ్చింది. హెస్ టు టూర్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్. మొన్న జపాన్ పోయినాడు, దాని ముందు చైనా పోయినాడంట, ఎక్కడ న్యూజిలాండ్ పోయినాడు. ఇదేంట్రా మేము గల్లి తిరిగినట్టు నువ్వు దేశాలు తిరుగుతున్నావు. అవును, దేవుడు ఆశీర్వదించినాడు. ఆశీర్వాదం మనం పట్టుకోవాలి, పెట్టుకోవాలి, భద్రపరచుకోవాలంటే మరి తిరిగి వెనక ఏముండాలి? సపోర్ట్, ప్రార్థన సపోర్ట్ ఉండాలి. దేవుని స్తోత్రం. నేను ప్రార్థన చేసినాను. నా కుమారుడు నాకు అందనంత స్థాయికి ఎదిగిపోయినాడు, చాలా దూరంలో ఉన్నాడు. కానీ విమాన ప్రయాణం కదా, దేశాలు తిరగాలని కొత్త పోస్ట్ వచ్చింది. మరి నేనేం చేయాలి? తల్లిగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన ఎంత దూరం అన్నా వెళ్తుంది కదా.
ఎన్ని సముద్రాలన్నా దాటిపోతుంది. ఎక్కడున్నా నా కుమారుని తల మీద దేవుని హస్తము ఉండి తీరాలి అని నా ప్రార్థన. లోకం చూసి దేవుని మరవకూడదు, దేవుని పిలుపు మరవకూడదు. దేవుడు పిలిచినప్పుడు రావాలి. అంత ఉన్నతమైన దేశాలన్నీ వదిలిపెట్టి రామ్నగర్ గల్లీకి రావాలని నా ప్రార్థన. దేవుని సేవ చేయాలి కదా, మరి దేవుని సేవ చేసేంతవరకు నేను వదిలిపెడతాను దేవుణ్ణి. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు. కారణంతోనే నాకు 3 పిల్లల్ని ఇచ్చినాడు. 3 కూడా దేవుని సేవ చేయాలనే పట్టుదల. నెరవేరుతుందా, నెరవేరదా? వెరీ గుడ్. మీ అందరి ప్రార్థన ఉంటే నేను ఎందుకు నెరవేరదు? నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ ప్రార్థనా శక్తి మన సంఘంలో ఉంది కదా, అంతవరకు ప్రార్థనా సెల్స్లో దేవుని సేవకురాలే నా కొరకు, అయ్యగారి కొరకు, మా పిల్లల కొరకు వారు మరి సేవలో వాడబడాలి. ఇక్కడైనా ఎక్కడైనా, యూపీఎఫ్లోనే అని కాదు, ఎక్కడైనా దేవుని సేవలో వాడబడాలి, దేవుని కొరకు ప్రకాశించాలనే ఆశ నెరవేరకుండా ఉంటుందా? తప్పకుండా. ఆయన తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడు. పిల్ల తరానికి తన నీతిని ఆయన చూపెడతాడు. విశ్వాసం. హల్లెలూయా. మరి నేను అనుకుంటాను, ఇప్పుడు ఈ అడ్వైస్ ఇస్తే బాగుండు నా కుమారునికి, ఒక సలహా, ఒక హెచ్చరిక. అప్పుడు వాళ్ళు మనకు దొరుకుతారా? ఉదయం మనకైతే అక్కడేంటి మధ్యరాత్రి, అక్కడ ఉదయం అయితే మనకు మధ్యరాత్రి. ఎలాగో ఈ టైం మ్యాచ్ అవుతుంది. నేనైతే ఒక ఇన్స్ట్రక్షన్ మరి మెసేజ్ ఇచ్చేస్తాను, ఫ్యామిలీ గ్రూప్లో పెడతాను. నాతో దేవుడు ఇలా మాట్లాడినాడు, మరి క్రమం పాటించాలి, లోకాన్ని ఎక్కువగా ప్రేమించవద్దు, మనం పిలువబడిన వారు. ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటాను. ఒక తల్లిగా నేను ఇచ్చే ఉపదేశం ఇవ్వాలి. నీ తల్లి ఉపదేశాన్ని నువ్వేం చేయొద్దు, తోసివేయద్దు. నీ మెడకు అది కంఠహారంగా ఉండాలి. మరి దేవుడే ఉపదేశిస్తాడు. తల్లి ఎంతకాలం ఉపదేశిస్తుందండి? ఆమె తన మరి ఆయుస్సు ముగించిన తర్వాత దేవుని దగ్గర వెళ్ళిపోతుంది, కానీ దేవుడిచ్చే ఉపదేశము ఎన్నటెన్నటికి ఉంటుంది. అందుకే నీ పిల్లలందరూ ఎవరి చేత ఉపదేశం పొందుతారు? దేవుని చేత. వాళ్ళు ఏ రాజ్యంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడు వారితో మాట్లాడతాడు. అది నా అనుభవము. నేను కూడా దూర దేశంలో ఉన్నప్పుడు నా తల్లి ప్రార్థన నన్ను తప్పించింది, చాలా కీడు నుండి, పాపం నుండి నన్ను తప్పించిందని చెప్పాలి. అది పెద్ద సాక్ష్యం, తర్వాత చెప్తాను. యెషయా 30 చూడండి. ఈ మాట మీ పిల్లల కొరకు వాగ్దానంగా, దూరంలో ఉన్న పిల్లల కొరకు ఇది వాడండి ప్రార్థనలో. యెషయా 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడం. నీ పిల్లలందరూ దేవుని చేత ఉపదేశం పొందుతారు. వారు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగిన వెనుక నుండి ఒక శబ్దం వారి చెవులకు వినబడాలి. ఇదే త్రోవ, దీనిలో నీవు నడుచుకో. కావాలంటే కొందరు తల్లులు తండ్రులు రాయాలి వాగ్దానం. ఈ వాగ్దానం మా పిల్లలు దూరదేశంలో ఉన్నారు నాయన, నువ్వు మాట్లాడు వారితో. వారు పట్టాలు తప్పకూడదు, పెడత్రోవలో వెళ్ళొద్దు, అడుగులు జారొద్దు. ఎంతసేపు అండి ఒక తాగుబోతుగా తయారు కావడం. చాలా సర్వసమృద్ధి వస్తే వాడు తాగుడు కలవాడనే తాగుబోతు అయిపోతాడు, వాని ఉద్యోగం పోతుంది. ఎంతసేపు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం. అది భద్రం చేసుకోవడానికి ఎప్పుడూ మనము మెలుకోగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మీరు శోధనలో పడకుండా ఎలా ప్రార్థన చేయాలి? మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ గమనించండి. చాలా అక్రమం విస్తరించింది, జ్ఞానం కూడా విస్తరించింది. పిల్లలు అన్నీ తెలుసు అనే ఒక మనోభావంలోకి వచ్చేసినారు. వీరికి ఏం తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. ఎందుకంటే అలాంటి ఒక యుగంలోకి మనం వచ్చినాం. చివరి రోజులు, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. చిన్నపిల్లలు కూడా మాట వినడం లేదు. జాగ్రత్త. పిల్లలకు ఏది సంభవించినా తల్లిదండ్రులకు మరి ప్రాణం పోయేంత వరకు ఆ బాధ ఉంటుంది. పేగు బంధం అంటారు కదా, ఆ బంధము ఆగిపోదు, అది తెగిపోదు కదా. చచ్చేంత వరకు ఆ బాధ ఉంటుంది. దుఃఖ దినములు నీకు రాకమునిపే నీవు జాగ్రత్త కలిగి పిల్లల విషయంలో శ్రద్ధ తీసి ప్రార్థన చేయాలి అని మీకు మరి జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలకు ప్రేమ ఇవ్వాలి. మరి గారవం ఇస్తే చెడిపోతారు. నీవు నీ హద్దులు వారు తెలుసుకొని ఉండాలి. వాట్ పాయింట్ మై మదర్ విల్ గెట్ అప్సెట్, వాట్ పాయింట్ మై ఫాదర్ విల్ గెట్ అప్సెట్, అది తెలిసి ఉండాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళు దుష్ప్రవర్తనకు తల ఒగ్గరు. ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. నువ్వు కేవలం ప్రేమించి వాడు అడిగిందంతా వానికి కొనిస్తే
ప్రార్థన అనే పెట్టుబడి లేకుంటే వాడు పాపంలో పడిపోతాడు. ఆడపిల్లలు బరి తెగించినారు ఇప్పుడు, మగపిల్లలు తక్కువ లేరు. ముందు ఆడపిల్లలు చెప్తే విని ఇంటి లోపట ఉండేది. ఇప్పుడు ఎక్కడున్నారు? బిడ్డ ఎక్కడ పోయిందంటే తల్లికి తెలియదు ఎక్కడ పోయిందో. వాహనాలు నేర్చుకున్నారు, డ్రైవింగ్ నేర్చుకున్నారు, పిట్టకు రెక్కలు వచ్చినట్టు ఎక్కడికి ఎగిరిపోతున్నారో తెలియదు. చాలా పబ్బులు విస్తరించింది, పాప గృహాలు అంటే ఇలా రెంట్ తీసుకొని మరి పిల్లవాడు కలుసుకోవడం, గర్భం ధరించడం, ఆ గర్భస్రావం చేసుకోవడం, పిల్ల ఆరోగ్యం పాడు కావడం, చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, అంటే ఇలాంటివన్నీ పాపం చాలా విస్తరించింది. అక్రమము, పాపము విస్తరించింది. ప్రేమ ఏమైందంట? చల్లారిపోయిందంట. ఈ అంతిమ దినాల్లో జాగ్రత్తగా ఉండాలని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ జూమ్లో జాయిన్ కండి. నిరంతర ప్రార్థనలో మీరు జాయిన్ కండి. మధ్యాహ్నం 2 నుండి 5 వరకు పిల్లల కొరకే ప్రార్థన, స్పెషల్ ప్రేయర్ ఫర్ యంగ్ చిల్డ్రన్. ఆ అవకాశం వాడుకోండి. చాలామంది స్త్రీలు ఇంటిలో ఉంటారు. ఈ జూమ్లో జాయిన్ అయితే మీకు కూడా ఒక ప్రార్థన సహకారం అందుతుంది కదా. దిస్ మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్. ప్రార్థనా వీరులు ఉంటారు, అమ్మ నా కుమారుని కొరకు ప్రార్థన చేయి, లేక నాకు ప్రార్థన ఎట్ట చేయాలో నేర్పి. జూమ్లో మీరు రండి. మీరు సినిమాలు చూస్తారు, మీరు సీరియళ్ళు చూస్తారు, టిక్టాక్లు చూస్తారు, ముసలమ్మ ముచ్చట్లకు తెగబడతారు, ఇరుపొరు వారి దగ్గర పోయి వాళ్ళ కాపురాలు చెడగొడతానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ మానేయండి, మీ పని మీరు చూసుకోండి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. దేవుడు నీకు ఒక పని ఇచ్చినాడు, నీకు ఒక బాధ్యత ఇచ్చినాడు. నీ భర్త, నీ పిల్లలు, అంత మటుకు చాలు. ప్రార్థన చేయి. సెల్ ఓపెన్ చేసినాం, ఎయిర్ సెల్స్ నడుస్తున్నాయి. సరే దేవుని స్తుతిస్తారా? ఎందుకు ఇంత ప్రయాసపడి మరి ఈ పని చేసినాం? అది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. నేనైతే పట్టుబట్టి వదలకుండా పని చేసిన, అది చేస్తూనే పోతాను. ఒక స్త్రీ అన్నది, సహోదరి, అమ్మ మీరు ఇంతటితో ఆగరు, 10,000 ప్రార్థనా సెల్స్ తెరుస్తారని. నేనన్న 10,000 పేర్లు కూడా నాకు ఇస్తాడని చెప్పినాను. ఎందుకంటే ఒక్కొక్క పేరు ద్వారా శక్తి విడుదలవుతూ ఉన్నది. ఒక్కొక్క పేరు ద్వారా శక్తి విడుదలవుతుంది, దేవుని శక్తి. మరి వారి కుటుంబ పరిస్థితి నాకు తెలియకుండానే పేరు ఇస్తున్నాను. మా కుటుంబానికి, మా పరిస్థితులకు చక్కని పేరు, తగిన పేరు ఇచ్చినారని సాక్ష్యం చెప్తున్నారు. మొన్న జూమ్లో ఒక సహోదరి 8 సంవత్సరాలు సంతానం లేకుండేది. సంతానం లేకుంటే ఆమెకు ప్రేయర్ సెల్ పేరు ఫలం అని ఇచ్చినాను. ఫలం ప్రార్థనా సెల్. ఆమె ఇప్పుడు 4వ నెల గర్భవతి. అంటే మరి దేవుని సేవకుల నోటి నుండి వచ్చే మాట కూడా దేవుడు ఏం చేస్తాడు? రూఢిపరుస్తాడు. మేము ఆయన కొరకే బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారం దేవుడు మాకు ఆ పేరు కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు ఇచ్చిన పేర్లలో కూడా శక్తి ఉంది. నేను ఒకరోజు మరి ఈ లిస్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, పేర్లన్నీ, నంబర్లు, సీరియల్ నంబర్. నేను ఒక రోజు కూర్చొని ఆ మొత్తం పేర్లు చదివిన. నేను ఎంత శక్తి పొందుకున్నాను అంటే ఒక్కొక్క పేరులో దేవుని నామమహిమార్థము మరి ఆ శక్తి విడుదలైంది. దేవునికి స్తోత్రం. మీకు కూడా లిస్ట్ కావాలంటే ఇస్తాం, ఆ పేర్లన్నా చదవండి. అది కూడా దేవుని ఆరాధించడమే. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఇవన్నీ దేవుని సన్నిధి నుండి విడుదలయ్యే మాటలు అలక్ష్యం చేయకండి. పరిశుద్ధ గ్రంథం నుండి మీకు బోధిస్తున్నాము. నాకు నా స్నేహితురాలు గుర్తొస్తుంది ఇప్పుడు. అంటే వారికైతే అన్యులు, వారికి దేవుని వాక్యం వెలుగు లేదు. బ్యాంక్లో మేము ఒకే రోజు జాయిన్ అయినాం. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నాకు అప్పుడు 22 సంవత్సరాలు. ఆమె కూడా కేరళకు చెందిన అమ్మాయి. పోస్టింగ్ మాత్రం చాలా దూరం వేసినారు ఆమెను. అయితే ఆమెకు అక్కడ బ్యాంక్ క్యాషియర్తో ఆమెకు ప్రేమాయణం ఆరంభమైంది. ఈమె పొజిషన్ వేరు, క్యాషియర్ పొజిషన్ వేరు. ప్రేమ గుడ్డిది అంటారు కదా. అయితే ఆ పిల్లోనితో ప్రేమ వ్యామోహంలో పడ్డది. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఈ అమ్మాయిని, చాలా ముద్దుగా పెంచుకున్నారు. ఇద్దరే అమ్మాయిలు. ఇది పెద్దది. బ్యాంక్లో వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ కాబట్టి ఒక్కసారి నేను ఆమె ఒకటేసారి రాసి మాకు దొరికింది బ్యాంక్ ఉద్యోగం. అయితే అక్కడ మరి తల్లిదండ్రులు ఏమో హైదరాబాద్లో ఉన్నారు, నా తల్లిదండ్రులు కూడా హైదరాబాద్లో ఉన్నారు. నన్నేమో దేవుని ప్రేమ, మా తల్లిదండ్రుల ప్రార్థన అయితే కంచె అన్నమాట. ఏం కంచె అది? అగ్ని కంచెలాగా ఉంది నాకు. నేను కాలు అటు పెట్టడానికి వీలు కాదు, ఇటు పెట్టడానికి వీలు కాదు. ఎందుకంటే ఐ కుడ్ ఫీల్ ద పవర్ ఆఫ్ మై పేరెంట్స్ ప్రేయర్. కానీ ఆమెకు అలాంటి కంచె లేకుండేది.
ఎంత ప్రమాదానికి గురైందంటే, నేను ఒకరోజు మరి హాస్టల్లో ఉన్నాను, చేతి నిండా డబ్బు ఉంది, మరి యవనస్తురాలను మేమందరం ప్లాన్ వేసినాం ఒకసారి. అరే ఈరోజు వారం అంతా పనిచేసినాం కదా, ఈరోజు సాటర్డే కదా, మనం ఒక మూవీకి పోదాం. నా మూవీ అనేది నాకు తెలియదు అసలు, మేము ఎప్పుడు అలా పెంపబడలేదు, మాకు సినిమాలు ఇవన్నీ తెలియదు. కానీ పిల్లలు నన్ను, యవన పిల్లలు, నేను ప్రెసిడెంట్ హాస్టల్కు, దాదాపు 2000 మంది ఇన్మేట్స్ ఉన్నారు, నేను ప్రెసిడెంట్ అనమాట. అయితే వాళ్ళు వచ్చి అడిగినారు, మేడం మనం పోదామా అంటే, అరే పిల్లలు కూడా నేను ప్లీజ్ చేయాలి కదా, సరే అని ప్లాన్ వేసినాం. పిక్చర్ పోతాను, మలయాళం మూవీ. అంతవరకు మరి నాకు తెలియదు ఇవన్నీ. చూడండి దుష్ప్రభావం ఎలాగొస్తుంది, ప్రార్థన లేకుంటే పిల్లలు ఎట్లా చెడిపోతారో చెప్తున్నాను. అయితే నేను కూడా మంచిగా చక్కగా తయారైనాను. టైం అవుతుంది ఇప్పుడు పోవడానికి, అందరూ చక్కగా తయారై వచ్చినారు. నా రూమ్, నాది సింగిల్ రూమ్, వాళ్ళదంతా 2, 3, 4, 5 ఉంటారు, నాది సింగిల్ రూమ్ అని ప్రెసిడెంట్ కాబట్టి. అంతలోగా నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చేసిందండి. కడుపు పగిలిపోయేటట్టు అవుతుంది, ఏమైందో నాకు తెలియదు. మెలగలు తిరుగుతున్నాను, గట్టిగా అరుస్తున్నాను, కడుపు నొప్పి వాడ నురుకొచ్చేసింది. ఏమైంది అంటే నాకు తెలియదు. షార్ప్ షూటింగ్ పెయిన్ ఇన్ మై స్టమక్. నా ప్రాణం పోతుంది, నన్ను అడ్మిట్ చేయండి. దగ్గరే ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, నన్ను తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. అసలు నేను ఎక్కడ ఉండాల్సింది ఆ టైంకు తెలుసా? సినిమా థియేటర్లో. దేవుడు అనుమతిస్తాడా? అనుమతించండి. నీ ప్రార్థన, అమ్మ ప్రార్థన ఎంత శక్తిగా లేదో నాకు అప్పుడు అర్థమయ్యేది. అప్పుడు నేను ప్రార్థన అని దేవుడు అని ఏం లేదు నాకు అసలు. మరి వీళ్ళందరూ పోయినారు, వాళ్ళు సినిమా చూడడం ఆపలేదు, వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను ఎక్కడున్నా చెప్పండి, ఎక్కడున్నా అని? హాస్పిటల్ పడినా. అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తే అపెండిక్స్ అది బర్స్ట్ అయ్యే ప్రాబ్లం, బర్స్ట్ అయిపోతుండే మీరు సరిగ్గా టైంకు తీయకుంటే అని డాక్టర్స్ మాట్లాడుకోవడం వింటున్నాను. సర్జరీ చేయాలి అన్నారు. నాకు ఎవ్వరు లేరు అక్కడ. అక్క మాత్రం ఉంది కొద్ది దూరంలో, ఆమెకు తెలియజేయండి అని నంబర్ ఇచ్చినాను. అంతలో అక్క వచ్చేసేది, బావగారు వచ్చినారు, పిల్లలు వచ్చినారు. ఇక నేను చనిపోతున్నాను అనుకుంటున్నాను అనమాట. నా వయసు 22, అప్పుడు 22 కూడా రాలేదు, 21. అప్పుడే బ్యాంక్లో ఉద్యోగం దొరికింది. అయితే ఇక నా ప్రాణం పోతుంది అనుకున్నాను. అమ్మగారికి, మా తల్లిగారికి, తండ్రి గారికి అంతా తెలియజేసినారు. ఆ దినాల్లో ఇలాగ ఫాస్ట్గా మెసేజ్ పోదు కదా, వాళ్ళు ఏదో ఎస్టీడీ చేసి, ట్రంక్ చేసి, డైలింగ్ ఏదో చేసి చెప్పినారు. మా తల్లి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసేది, దేవుని స్తోత్రం. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదంట. నిద్రపోకుండా నా కొరకు ప్రార్థన చేసింది. నా బిడ్డ కడుపు మీద కత్తిపడొద్దని ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. పొద్దున్నైన తర్వాత మీ ఆపరేషన్ అవసరం లేదు, ఇంటికి పొమ్మన్నారు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అటు సినిమా చూడలేదు, ఇటు ఆపరేషన్ కూడా కాలేదు. ఎవరు తప్పించినారు నన్ను? దేవుడు తప్పించినాడు. కానీ ఎవరు ప్రార్థన చేసినారు? తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన ఎంత శక్తి కలదండి. అంత శక్తిగా ఎన్ని మీటర్ల దూరం, ఎన్ని మైళ్ళ దూరం, ఎన్ని కిలోమీటర్స్ దూరం, ఎన్ని నదులు సముద్రాలు దాటుకుంటా వెళ్ళింది దేవుని హస్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షింపనేరక ఉండినట్లు నా హస్తము కుర్చా కాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదు. మీ పాపములే నాకు నీకు అడ్డుగా వస్తుందని అంటున్నాడు. కాబట్టి మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయకుండా ఉండకూడదు. నాకు ఆశ్చర్యం అయితే నా జీవితం చూసినప్పుడు, ఇప్పుడు కూడా నవ్వుకుంటాను కొన్నిసార్లు. ఒకవేళ నా తల్లి ప్రార్థన చేయకుండా ఉంటే నా అడ్రస్ మారిపోయేది. ఇక్కడ కాదు నా అడ్రస్, పుల్పిట్ దగ్గర నిలబడి వాక్యం ఇచ్చే పత్తా కాదు, తప్పకుండా నేను మరణం అయ్యేది. ఐ వుడ్ హ్యావ్ బీన్ డెడ్ అండ్ గాన్. అంత ఫాస్ట్గా ఉండేది నా లైఫ్, అంత ఫాస్ట్. థింకింగ్లో ఫాస్ట్, యాక్షన్లో ఫాస్ట్. నాకు కోపం వచ్చేది, నాతోటి ఉండేవారు మెల్లగా ఆలోచించి మెల్లగా మాట్లాడితే నాకు ఒక దెబ్బ వేసేదాన్ని. తొందరగా మాట్లాడు, తొందరగా యాక్షన్ చేయని అంటే, అలాంటి బ్రేక్ లేని బండిలాగా పోతుంటే బ్రేక్ వేసింది నా తల్లి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, నా జీవితానికే ఒక బ్రేక్ వేసింది, నా తలరాత మార్చేసింది. నేను దేవుని నిండుగా స్తుతిస్తున్నాను. ఏ మదర్స్ ప్రేయర్, ఏ ఫాదర్స్ ప్రేయర్ ఫర్ దర్ చిల్డ్రన్ డెఫినెట్లీ చేంజెస్ దేర్ రూట్ మ్యాప్. వాళ్ళ పత్త మారడం, తలరాత మారడం, వాళ్ళ రూట్ మ్యాప్ మారడం, మొత్తం మారిపోతుంది, జీపీఎస్ మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని, చనిపోవాల్సిన దాన్ని, మరి ఈరోజు
ఈ వయసు వరకు దేవుని సేవ చేయగలుగుతున్నాను, దేవుని మాటలు ప్రజలకు అందించగలుగుతున్నాను. 33 సంవత్సరాల నుండి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నడిపిస్తున్నానంటే ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడి మాటలు దీవించునుగాక. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దర్శనమిచ్చు మా దేవ దేవుడ దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. అవనిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు. దేవుని చూతురు దేదీప్యంబుగా దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరిశుద్ధుడనై సన్నిధి చేరుము దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. వంకర బుద్ధి విడచి తిన్నని మనసు కలిగి, వంకర బుద్ధి విడచి తిన్నని మనసు కలిగి, కడు దీనుడవై సన్నిధి చేరుము దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా, అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా,
మాట్లాడినవో దేవా దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా. దైవ త్రియేకా దేవా తండ్రి కుమార శుద్ధాత్మా. దైవ త్రియేకా దేవా తండ్రి కుమార శుద్ధాత్మా. తగు సుతిలుందుము త్రియేక దేవా దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా. 1000 పాటల పుస్తకంలో 720 మీకు రాగం దొరుకుతుంది కదా యూట్యూబ్లో, కూర్చొని పాడండి ఈ పాట. వంకర బుద్ధి విడిచి తిన్నని మార్గంలో నడిపించు. హృదయ శుద్ధి గలవారి దేవుని చూస్తారు. పరిశుద్ధత లేకుండా దైవ కార్యాలు కుటుంబాల్లో చూడలేరు. మంచి మెసేజ్ ఉంది దీంట్లో. ప్రార్థన చేసుకో. హల్లెలూయా. గొప్ప దేవాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డల నుండి పెద్దల వరకు వయసుతో పని నిమిత్తం లేకుండా పిల్లలు దారి తప్పుతున్నారు. 6 మంది యవనస్తులు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని పరిగణలో వెల్లడైంది. చిన్న బిడ్డలు డయాబెటీస్కి గురవుతున్నారు, కిడ్నీ ప్రాబ్లం గురవుతున్నారు. చిరుతిండ్లు తిని, పొల్యూటెడ్ ఫుడ్ తిని శరీరాలు పాడు చేసుకుంటున్నారు. పాపం చేసి క్రమం తప్పుతున్నారు. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, హత్యలు చేస్తున్నారు, నేరాల్లో ఇరుక్కుంటున్నారు, జైలు పాలవుతున్నారు. తల్లిదండ్రుల శ్రద్ధ ఏది? తల్లిదండ్రులకు ఎందుకు భయం లేదు? గర్భఫలంగా ఇచ్చిన పిల్లలను పెంచడానికి ఎందుకు శ్రద్ధ లేదు? పెద్దవారు చెప్పినప్పుడు ఆ హెచ్చరికలు ఎందుకు తీసుకోవడం లేదు? సాతానుడు తాండవం ఆడుతున్నాడు. సాతానుడు పెడత్రోవలు పెట్టేస్తున్నాడు. పెద్దల మాట వినకుండా, కాపర్ల మాట వినకుండా, బాగుకోనేవారు ఇచ్చే హెచ్చరికలు అశ్రద్ధ చేస్తూ సొంత దారికి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలోనే రాసి ఉంది, మనమందరం గొర్రెల వల్లే త్రోవ తప్పితిమే అని. అవును ప్రభువా, త్రోవ తప్పిన గొర్రెలను వెతికి పట్టుకొని క్రమము నేర్పిమని ప్రార్థిస్తున్నాను. కంటే సరిపోదునైనా పెంచి సమాజానికి ఉపయోగకరంగా పిల్లలను దారిలో తీసుకురావడానికి తల్లిదండ్రులకు ప్రార్థనా జీవితం దయచేయండి. వట్టి ప్రార్థన కూడా సరిపోదు నాయన. ఉపవాసం ఉండి ఫోకస్డ్ ప్రేయర్, ఏకాగ్రతతో నీ సన్నిధిలో కూర్చొని కన్నీళ్లు కార్చి ఏడ్చి మొరపెట్టి వారి ప్రార్థన విజ్ఞాపనలు పిల్లలు భవిష్యత్తును కడుతుంది కనుక. ఎన్ని కుటుంబాల్లో పిల్లలకు వివాహమై పెళ్ళి పెటాకులై తిరిగి ఇంటికి రావడం, పెళ్ళైనాక సంతానం లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, కేసులలో ఇరుక్కోవడం, దొంగతనాల్లో పాల్పొందడం, వ్యభిచారంలో పాల్పొందడం, కిడ్నాప్లో గురి కావడం, హఠాత్ మరణాలు, భయంకరమైన దినాలు తండ్రి. నెలకొక్కసారి కుటుంబ ఆరాధనని పెట్టిన చాలా అశ్రద్ధగా ఇంటి నుండి కూర్చొని తండ్రి భయభక్తులు లేకుండా తల్లులు తండ్రులు ఆలయంలో అడుగు పెట్టకుండా ఇంటి దగ్గర ఉండి సుఖపడుతున్నారు నాయన. సుఖభోగములందు ఆసక్తి గల స్త్రీ అయినా పురుషుడైన వాడు బ్రతికినను చచ్చినవంతో సమానుడని వాక్యంలో ఉంది నాయన. ప్రభువా, ఈ లోకభోగాలపై వారి నేత్రాలు సోకకుండా ఇచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వహించడానికి దైవ భయం ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. ఎంత భయంకరమైన రోజులనైనా వచ్చే తరం ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఈ పిల్లలు పెరిగి ఎలాంటి సంఘ విద్రోహులు అవుతారో, ఎన్ని అవస్థల పాలవుతారో, సంఖ్యల పాలవుతారా, జైల్లో మగ్గుతారా, నశించిపోతారా, చంపుతారా, చంపుకుంటారా, అన్నీ అగోచరంగా ఉంది నాయన. మొక్క వంగనిది రానయ్యేలాగా వంగుతుందని నానుడి అందరికీ తెలిసిందే ప్రభు.
బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడాన్ని పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా బోధిస్తుంది. పిల్లలు గారాల పట్టిగా పెంచి క్రమం బోధించకుండా దేవుని భయం లేకుండా పెంచి పెద్ద చేసి కావలసినవన్నీ ఇచ్చి వారిని దుర్మార్గులుగా లోకానికి విడుదల చేస్తున్నారు. ఆడపిల్లలు సహా మాట వినడం లేదు. వారి వస్త్రధారణపై కూడా తల్లిదండ్రులకు నియంత్రణ లేదు. చెప్పడానికి భయపడుతున్నారు, గద్దించడానికి భయపడుతున్నారు, హెచ్చరించడానికి వెనకాడుతున్నారు. తండ్రి, పిల్లలు నడవలసిన క్రమాన్ని నువ్వు బోధిస్తానన్నావు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారనే వాగ్దానాన్ని మేమందరం స్వతంత్రించుకుంటున్నాం. మేము ప్రార్థన చేస్తుండగా మమ్మల్ని నడిపించే దేవుడు ఆయన. మా పిల్లలకు కుడి తట్టు తిరిగిన ఎడమ తట్టు తిరిగిన వెనక నుండి వారి చెవులకు ఒక శబ్దం వినబడాలి. ఇదే త్రోవ, దీనిలో నువ్వు చక్కగా నడుచుకోమని నా కొరకు అవిరామంగా ప్రార్థించి నన్ను సరిదిద్ది నన్ను శ్రేష్టమైన మార్గంలో నిలబెట్టిన నా తల్లిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ సమయంలో. అట్టి తల్లిదండ్రులను ప్రభువా మీరు ఇంకా దయచేయమని ప్రార్థిస్తున్నాం. తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన చెక్కు చెదరకుండా పిల్లలను కాపాడగలదు నేను. కాబట్టి ప్రార్థనా శక్తి దయచేయండి. ఇన్ని ప్రార్థనా సెల్స్ ఇన్ని గృహాల్లో మేము మరి తెరిచినాము. ప్రార్థన అశ్రద్ధ చేయకుండా పట్టుదలతో నీ పాదాలు తడిపి ప్రార్థిస్తే పిల్లలకందరికీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారిపోతుంది. వారు నీ కట్టడలను అనుసరించి, నీ ఆజ్ఞలను అనుసరించి భయభక్తుల్లో నడుచుకుంటారు. వారు వర్ధిల్లిన మా కనులారా చూస్తాం నాయన. అవును ప్రభువా, తల్లిదండ్రులందరికీ దేవుని భయం దయచేయమని, క్రమం దయచేయమని, దేవుడు కట్టిన కుటుంబం అనే పేరు దయచేయమని, దేవుని సేవ చేసే కుటుంబం అనే పేరు దయచేయండి. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదన్నావు. వేరు ప్రఖ్యాతులు దయచేసే దేవుడు, కీర్తి దయచేసే దేవుడు, ఆనందము దయచేసే దేవుడు, అన్న వస్త్రాలు ధారాళంగా దయచేసే దేవుడు. ఇవన్నీ వాగ్దానాలు అన్నీ స్వతంత్రించుకోవడానికి ప్రార్థనా శక్తి ప్రతి కుటుంబంలో దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రతి కుటుంబము ప్రభువునందు కట్టబడును గాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ
వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ